ఓకే హాయ్ సార్. హాయ్ హాయ్. చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను మీకు. థ్యాంక్ యూ. మీ పేరు? సార్ షేక్ బాబర్. షేక్ బాబర్. ఎస్ సార్. మీరు చాలా ఏదో పవర్ఫుల్ కాప్ పేర్లో ఉంది. ఓకే సార్ చెప్పండి సార్. నెక్స్ట్ మూవీ పోలీస్ అన్నారు, పోలీస్ రోల్. సో హెచ్ఐటి కూడా ఉంది మీకు, ఇంకోటి హిట్ 3. అవును అవును. సో దానికోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు? పోలీస్ రోల్ ఏమన్నా? మీ అంత హార్డ్ కోర్కి అయితే నేను ప్రిపేర్ అవ్వలేను, బట్ మాదంతా స్క్రీన్ మీద కనపడేంత వరకు పర్ఫెక్ట్గా ఉంటామే కాబట్టి మా చిన్న చిన్న మా స్టంట్ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి. సో అన్ని ఫిల్మ్స్కి చేసేది అది. సో బట్ కాప్ అన్నది ఒక మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫిల్మ్స్లో కూడా ఒక కాప్ రోల్స్ అన్నీ మన ఫేవరెట్ హీరోలు అందరూ కూడా ఎప్పుడొకప్పుడు కాప్ రోల్ చేస్తుంటారు. అది ఒక చిన్న ఒక స్పెషాలిటీ ఉంటుంది మనకి. సో మనం చూసిన దాని నుంచి, మనం వినదాని నుంచి, లేదంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక బాడీ లాంగ్వేజ్ అలవాటు చేసుకుంటాం. దానిలోంచి ఏదైనా ఒక స్టైలిష్ ఎలిమెంట్ స్క్రీన్ కోసం కాబట్టి దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. రేపు నేను చేసిన తర్వాత మీరు చూసి చెప్పండి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, బాగా చేశానా బాగా చేయలేదని మీరు చెప్పాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సరిపోదా శనివారం, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సరిపోదా శనివారంలో విలన్ కాప్ యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు ప్లే చేశారు ఆ రోలు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ అ పవర్, రైట్? అది కమ్స్ గ్రేట్ రెస్పాన్స్. యాక్చువల్లీ ఆ పవర్ని మిస్యూజ్ చేసే ఒక పోలీసు వాడికి ఎదురెళ్తున్నాను ఈ సినిమాలో. ఆ తర్వాత ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. అయితే ఈ సినిమా చివరిలో మీరు మాకు పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అని అంటున్నారా? అది అలా అనుకునే సినిమాకి వచ్చినా ఓకే, బట్ అది కాదు. దట్స్ నాట్ దిస్. ఓకే, ఇది కూడా ట్విస్ట్ రివీల్ చేయరు సినిమా రిలీజ్ అయ్యే వరకు. అర్థమైంది కదా మీకు? ఓకే, అలాంటిది ఏం చేస్తే అది డైరెక్ట్గా పోక్రీ అయిపోతుందండి. ఓ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు మీ నంబర్ బాగుంది మీ పేరు కంటే. థ్యాంక్ యూ సార్. 111. సార్ మూవీలో చూడడం కంటే మీరు రియల్గా చాలా స్టైలిష్గా ఉన్నారు సార్. థ్యాంక్స్ అండి. ఇది కాంప్లిమెంట్ అనే అనుకుంటున్నాను. లేదు సార్, మీరు వస్తుంటే నిజంగా అసలు మీరేనా వేరే అంటే ఎవరైనా బయట ఏం ట్రై చేయము. సినిమాల్లో అయితే మేకప్ అవి ఇవి ఫ్రేమింగ్ రకరకాలు ఉంటాయి. మీకు అక్కడ నచ్చలేదు, ఇక్కడ నచ్చానంటే అక్కడ కూడా నచ్చనేమో. అక్కడ ఓకేనా సార్? చాలా ఇష్టం సార్ మీరు అక్కడ కూడా. అయితే ఓకే పర్లేదు సార్. మీరు ఏగా మూవీ తీసిరు కదా సార్, రాజమౌళి సార్తో ఇంకేదైనా మూవీ చేయాలనుకుంటున్నారా? మనం అనుకుంటే అవ్వదండి, అక్కడ రాజమౌళి గారు అనుకోవాలి. రాజమౌళి గారు మనం అనుకునే లెవెల్ దాటిస్తారు ఇప్పుడు సార్. అయితే ఆయన అనుకుంటే ఆటోమేటిక్గా అందరం రెడీగానే ఉంటాం. నేనే కాదు, నాకు తెలిసి ఇండియాలో ఏ యాక్టర్ అయినా రెడీగానే ఉంటాడు. ఓకే సార్. అయితే ఇంకో క్వశ్చన్ సార్. అన్ని మూవీల గురించి చెప్పారు కానీ దసరా మూవీ అది కూడా చాలా హిట్ సార్. మొన్న యాక్చువల్లీ రీసెంట్లీ అందులో ఒక అవార్డు కూడా తీసుకున్నారు. అవును సార్. అది ఆ మూవీ కూడా చాలా ఇష్టం సార్ నాకు. ఆ మూవీ మీద అందులో ఫ్రెండ్షిప్ కూడా అప్పుడప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ ట్రైనింగ్లో కుదరదు కానీ ఏమన్నా ఇంతకుముందు చిన్న పవ్వ కొట్టేవారా? లేదు సార్, అందులో ఫ్రెండ్షిప్ రోల్ ధూమ్ధామ్ దోస్తాన్ బ్యాచా, చమ్కీల అంగీలేసి బ్యాచా మీరు? సార్ సార్ అందులో ఫ్రెండ్షిప్ రోల్ మీద మీ ఒపీనియన్ సార్? ఫ్రెండ్షిప్ మీద కానీ ఫ్రెండ్షిప్ ఈజ్ అ మెయిన్ కోర్ ఐడియా ఆఫ్ దసరా. కానీ అదొక రకమైన ఇంటెన్స్గా ఒకలాగా ట్రీట్ చేస్తాం. బట్ జనరల్గా ఫ్రెండ్షిప్ మీద నా ఒపీనియన్ అడిగితే మీరు మీలాగా కంప్లీట్గా ఎవరి కంపెనీలో అయితే ఉండగలరో దట్ ఈజ్ ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అంటే మీరు మారాల్సిన అవసరం లేని ఒకే ఒక రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మీరు దసరా మూవీ గురించి మాట్లాడారు కాబట్టి, సో దసరాకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. నాని గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సార్. నా పేరు శివ సార్. శివ ఎక్కడ? మీరు సైకిల్ చేయండి. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు సార్. అవునండి సార్. మరి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హీరోల్లో ఒకరు సార్. ఈ సక్సెస్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు కదా సార్. అవును. ఇప్పుడు మీరు యువతకు ఇచ్చే సందేశం ఏదైనా ఒక సందేశం ఇవ్వండి సార్. చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా సార్ మీరు. ఈ స్ట్రగుల్స్లో నేర్చుకున్నది కానీ నేను నేర్చుకున్నది ఒకటి అండి. ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఎవరి అడ్వైస్ తీసుకోవద్దని అడ్వైస్ ఇస్తానండి. ఎందుకంటే మీ అందరి పరిస్థితులు వేరండి. నేను పెరిగిన పరిస్థితి వేరు, నేను ఎంచుకున్న ఇండస్ట్రీ వేరు, నా దారి వేరు, నాకు ఎదురైన మనుషులు వేరు, నా వ్యక్తులు వేరు, ఆ ఇన్స్టెన్సెస్ వేరు. సో నా అడ్వైస్ మీకు యాప్ట్ అవ్వకపోవచ్చు. మీరు వస్తున్న దారి వేరు, మీ పరిస్థితులు వేరు, మీరు పెరిగిన విధానం వేరు, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ వేరు, లేదంటే మీరు కలిసే మనుషులు వేరు, మీరు ఎంటర్ అయిన డైరెక్షన్ వేరు. సో మనం బేసిక్గా ఎప్పుడు మన ఏమంటారు దాన్ని అంటారు కదా, చెవు కనుక మన భూమికి ఉందనుకోండి,
మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది ఏది కరెక్ట్ కాదు అని. మీ మనసు మాట వినండి చాలు. ఎవరెవరో ఏయో చెప్తారు, నాలంటోళ్ళు కూడా ఏదైనా ఒక మంచి ఇంటర్వ్యూలో మంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ మీ మనసుకు తెలిసిపోద్ది మీకేది కరెక్ట్ అని. సో ఏదైనా సరే బ్లైండ్గా బిలీవ్ చేయకుండా మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి, మీ మాట వినండి, అది మిమ్మల్ని కరెక్ట్గా డైరెక్ట్ చేస్తుంది, కరెక్ట్గా డ్రైవ్ చేస్తుంది. మా అందరికంటే మీరు మిమ్మల్ని ఇంకా బాగా గైడ్ చేసుకోగలరు. సార్ మీరు ఇప్పుడు దసరా మూవీ గురించి చెప్పారు, దాంట్లో ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంటో అందులో ఒక మెయిన్ క్రిటికల్ రోల్ ఉంది సార్, వన్ సైడ్ లవర్. దాని గురించి చిన్న థాట్ సార్ ఫర్ ఆల్ వన్ సైడ్ లవర్స్. సజెషన్ ఏం లేదు, ఇందాకే చెప్పా కదా, మోస్ట్ పీస్ఫుల్ ఫెలోస్ ఇన్ ద వరల్డ్ ఆర్ వన్ సైడ్ లవర్స్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే కదా టెన్షన్లు అన్నీ స్టార్ట్ అయ్యేది, రెండు సైడ్ల నుంచి వస్తేనే ప్రాబ్లం అంతా. వన్ సైడ్ లవర్స్కి అసలు హ్యాపీ, నువ్వు ఇష్టపడపో, నువ్వు ప్రేమించిపో, నేను ప్రేమిస్తున్నా అన్నారు కదా, పర్ఫెక్ట్, దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఓకే సో లక్కీ ఫెలోస్ ఆల్ వన్ సైడ్ లవర్స్. ఓకే నాని గారు, ఇప్పటి వరకు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, మీరేమైనా వాళ్ళని క్వశ్చన్లు అడుగుతారా? నేను యాక్చువల్లీ మురళీకృష్ణ గారిని అడుగుతాను ఫస్ట్. Okay. వి విల్ స్టార్ట్ విత్ ద బాస్. ఓకే. అండ్ నైస్ రియాక్షన్. వీళ్ళందరూ ఏంటి సార్ ఇలా అందరూ గుడ్ బాయ్స్ అయినా మీ ఒపీనియన్లో? ఆర్ ఈసారి మీరు ఇంతకుముందు కూడా చాలా ఇంకో గ్రూప్ని కూడా చూస్తుంటారు కదా డెఫినెట్గా, మీరు ఈ బెటాలియన్ మీద మీ ఒపీనియన్ అంటే మాకు వినాలని. Of course, all are very good boys. They are, but హ్యాపీ. ఈ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడ ట్రైనింగ్ సెంటర్లో దాదాపుగా 600 మంది పోలీస్ కానిస్టేబుల్స్గా శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ కానిస్టేబుల్ శిక్షణకు వచ్చే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ దేర్ మెరిట్ బిల్స్. ఏదైతే పోలీసు శాఖలో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని దే హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ దేర్ మెరిట్. సో ఇవాళ ఫస్ట్ బెటాలియన్ యూసఫ్గూడలో 600 మంది శిక్షణార్థులు ఈ రకంగా మెరిట్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని నిరూపించుకుని ఇక్కడకు వచ్చినందుకు వాళ్ళందరికీ ఒక బెటాలియన్ కమాండెంట్గా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 9 నెలల పాటు ఇక్కడ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణలో భాగంగా వీళ్ళు దే హ్యావ్ బీన్ ట్రైన్డ్, దే హ్యావ్ బీన్ ఫిట్ టు యాక్ట్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కానిస్టేబుల్స్. వీళ్ళ యొక్క శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయి కానిస్టేబుల్స్గా వాళ్ళని డిజిగ్నేట్ చేస్తారు. ఈ విధంగా ఈ 9 నెలల శిక్షణ పూర్తి స్థాయిలో వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళని వేరే వేరే యూనిట్స్లో, డిఫరెంట్ యూనిట్స్ ఇన్ ద స్టేట్ ఎక్కడైతే ఉందో ఆ యూనిట్స్లో కూడా వాళ్ళందరినీ కూడా నియమించడం జరుగుతుంది. సాధారణంగా పూర్తి స్థాయి కానిస్టేబుల్గా రూపాంతరం చెందిన తర్వాతనే వాళ్ళ యొక్క విధులు అనేటివి మొదలవుతాయి. కానీ ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ బెటాలియన్ 3 నెలలు, దాదాపుగా 3.5 నెలల శిక్షణ వీళ్ళకి ముగిసింది. ఈ కొంత సమయంలోనే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీళ్ళు ఇప్పటికే వాళ్ళ పూర్తి స్థాయి పోలీస్ కానిస్టేబుల్స్ ఏ విధమైనటువంటి విధులు నిర్వర్తిస్తారో అలాంటి అనుభవాన్ని ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు నిరూపించుకున్నారు. ఐ కంగ్రాచులేట్ దెమ్.